మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత స్వాగతం. ఆఫ్టర్ 15 days టమోటా రేట్స్ ఎలా ఉంటాయి? రెడ్డి గారు అన్న, వచ్చే నెల ఇంచుమించుగా ఒక వారం రోజులు మినహాయిస్తే ఇంచుమించుగా ధరలు కొనసే అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆ పైన దేవుడిదయ. రామశ్రీ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ టమోటా మార్కెట్ ఒడ్డిపల్లి టమోటా మార్కెట్, 2,200 rupees price difference between Kolar tomato market and Oddihalli market. In Oddipalli tomato market, buyers and commission mandi agents are mutual friends, exploiting farmers sweet money. CMR tomato market, Kolar is like king of all tomato markets. కోలార్కి ఒడ్డిపల్లికి 200 రూపాయలు ధరలు తక్కువగా పెడుతున్నాయి. ఇక్కడంతా మండి వాళ్ళు వ్యాపార స్నేహితులు వచ్చి పైన కామెంట్ పెట్టారు. నాయనైతే అన్నా అలా ఇప్పుడు ఎక్కడ జరగడం లేదు. ఎందుకంటే ప్రతి మార్కెట్ ఎంత పెడుతుంటే అందరికీ తెలుసు. రైతులు కూడా ఎవరు అమాయకులు లేరు. అలా సిండికేటు ఫ్రెండ్స్ ఏదన్నా మార్కెట్ మొత్తం మీద 1, 2, 3, 4 లాటాల జరగవచ్చును, కానీ మార్కెట్ మొత్తం మీద అమ్మకాలను మాత్రం మీరు ఎవరు ప్రభావితం చేయలేరు. ఇది మీ సొంత వ్యక్తిగత అభిప్రాయాలు. నేనైతే మాత్రం దానిని విశ్వసించను. ఎందుకంటే నేను నా వృత్తి అదే కాబట్టి, గత 20 సంవత్సరాలు దాంట్లో ఉన్నాను కాబట్టి. గతంలో ఇలా జరిగాయి, కానీ ప్రస్తుతం అయితే ఎక్కడ జరగ అవకాశం లేదన్నా. ఒకటి చివరిలో మీరు చెప్పారు సిఎంఆర్ కింగ్ ఆఫ్ ఆల్ టమాటో మార్కెట్స్ అని. ఆయనతో పాటు కూడా మొలకల చెరువు కట్టా గోవిందనాయుడు గారు కూడా ఈజ్ ఈక్వల్ టు సిఎంఆర్, సింగిల్ హ్యాండ్ హెవీ బిజినెస్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, సయ్యద్ గారు, ఈరోజు కోలార్లో ఎల్టీసీ బయ్యర్ని నేను మాట్లాడాను. అక్టోబర్ 20 వరకు రేట్స్ బాగా ఉంటుంది. మళ్ళా వాళ్ళు వెళ్ళిపోతారంట. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, యూపీలో స్టార్ట్ అవుతుందంట. నవంబర్ 10 పైన టమోటా రేట్ భారీగా పతనం అవుతుందా ఫార్మర్స్కి చెప్పండి. రాజేష్ కుమార్ గారు, మీరు చెప్పింది అయితే వాస్తవము. రేపు నెల 20 వరకు కూడా వాళ్ళు ఉంటారు. కానీ టమోటాలు ఒకసారిగా భారీగా పతనం అవుతాయని నేనైతే అనుకోవడం లేదు. క్రాప్లు అయితే పెద్దగా లేవు. ఇప్పుడు కూడా ఉత్తర భారతం వర్షాలు పడడం వల్ల అక్కడ టమాటాల డిమాండ్ ఉండడం వల్ల ఇప్పుడు మనకు ధరలు స్థిరంగా భారీగా పెడుతుంది. ఎవరు ఊహించని ధరలు మరొక దీపావళి వరకు ఇంచుమించుగా ఇలా కొనసాగే అవకాశం ఉందని మేమందరం వ్యాపారస్తులు కానివ్వండి, మాలాంటి రైటర్లు కానివ్వండి అందరం అనుకుంటున్నాం. బట్ ధర భారీగా పతనం అవుతుందని మాత్రం నేనైతే గెస్ చేయడం లేదు. ధరలు అయితే ఉంటాయి, గిట్టుబాటు ధరకు ఢోకా ఉండదని నేను అనుకుంటున్నాను సంక్రాంతి వరకు కూడా. ఆపై దేవుడిదే. అంకల్ జాక్పాట్ ఉందా అన్న? కుమార్ గారు, ఉందన్న. సూపర్ రేట్ అన్న, ఓన్లీ 5 days కమింగ్ మార్కెట్. 5 రోజులు సుధా గారి కాయలు వస్తున్నాయంట మార్కెట్కి. మంచి ధరలు పెడుతున్నాయి, నేను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, 1,600 రూపాయలు ఎన్ని బాక్సులు అన్నా అని వెంకటరామని ఎంఎస్ గారు పెడతా అన్న. అది పెద్దలాటన్నా నాకు తెలిసి 250 క్రేట్ల పై వరకు అనుకుంటాను. 13,700 చెప్పు సయ్యద్ బాయ్ మండి సిండికేట్. సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, అన్న టమాటో మనం కూడా ఎక్కడన్నా ఏదన్నా కొనుగోలు చేస్తే మనం కూడా బేరం ఆడతాము. ఒక్కోసారి మండి వాళ్ళు కూడా 50, 60, 70 పెంచి టమాటాలు అమ్ముతారు. దానివల్ల వ్యాపారం అడుగుతారు, కానీ అడిగినంతగా ఏ మండి వాళ్ళు కూడా తగ్గించరు. 10, 20 రూపాయలు అటు ఇటుగా తగ్గిస్తారు. కాబట్టి అది నో సిండికేట్. ఇదివరకు చెప్పడం జరిగింది, గతంలో అవన్నీ జరిగేది. ఇప్పుడైతే అవకాశాలు లేవు. పొంగునూరు 620 రూపాయలు టాప్ ధర అని నాగరాజు గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్న నవంబర్ 1కి శాంపుల్ వస్తాయి, రేట్స్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చా? నవంబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ గిట్టుబాటు ధర గ్యారంటీ సోదరా. నవంబర్ రేట్లు చెప్పండి. సెప్టెంబర్ ఇది, అక్టోబర్ చివరిలో దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం ఉత్తర భారత ఎగుమతులు జరుగుతున్నాయి. మరి అక్టోబర్ నెల చివరిలో ఉత్తర భారత ఎగుమతులు ఉంటాయో ఉండవా అన్నది చూడాలి. మరి నెల రోజుల వరకు ఉత్తర భారత వ్యాపారస్తులు ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళది ప్రశ్నార్థకం. బట్ ధరలు భారీగా పతనమవుతాయని ఆందోళన పడకండి. తోటల్ని బాగో చూడకుండా వదలకండి. తోటల్ని కాపాడండి. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడతాయో మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు రాను రోజుల్లో టమాటాలు వర్షం పైన ఆధారం. పంటల్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అన్నా మా పొంగునూరు రేట్స్ చెప్పండి ప్లీజ్. చెప్తారన్నా, ప్రయత్నిస్తాను. 1,440 అంటే 1350 రాయండి అంటున్నారు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? దీని గురించి ఇదివరకు చెప్పడం జరిగింది జాకీర్ గారు. నవంబర్ 8న ఫస్ట్ కటింగ్ పడుతుంది. సో రేట్స్ ఉంటాయా బ్రోస్? ఎప్పుడు 28 days, ఇప్పటికి 28 days అవుతుంది. తోట ఇప్పటికి 20 రోజుల జీవితకాలము. నవంబర్ 8 తొలికోత పడవచ్చు. ధరలు ఉంటాయని వినోద్ కుమార్ కోలార్ తమ్ముడు కామెంట్ పెట్టారు. తమ్ముడు గిట్టుబాటు ధర పక్కా నేను అనుకుంటున్నాను. ఆ పైన సర్వేశ్వరుడి దయ. నెక్స్ట్ 5 days శాంపుల్. బెస్ట్ ఆఫ్ లక్ సుధా గారు. ఇంకా 15 రోజులు ఇదే ధరలు కొనసాగే అవకాశం ఉంది. అన్న అఖిల్ రెడ్డి అన్న స్మాల్ బాక్స్ 1000 రూపాయలు అన్నాడు. డ్యాష్ నవంబర్ 15 తర్వాత డౌన్ అవుతుంది అంటున్నారు. ఎవరిని నమ్మాలి అన్న? నాది నవంబర్ 5 కటింగ్ స్టార్ట్
మీరు చెప్తే నాకు నమ్మకం. ప్లీజ్ చెప్పన్నా. స్మాల్ బాక్స్ 400 ఉంటుందా అన్న? నవంబర్ అంతా చెప్పన్నా. స్మాల్ బాక్స్ చిన్న బాక్స్ 400 రూపాయలు పెడితే చాలు అని చెప్పి మీరు కామెంట్ పెట్టారు. చాలా సంతోషం అన్న. భయపడకండి. తోటల పరిస్థితి బాగాలేదు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియదు. గిట్టుబాటు ధర అయితే ఉంటుంది. మీరు కూడా చాలా తక్కువ అయితే గిట్టుబాటు ధర మాత్రం మీరు కూడా కోరుకున్నారు. ఆ దేవుడు మీ ప్రార్థన మన్నించాలి. ఖచ్చితంగా ధర ఉండాలి. భారీ ధరలు కూడా సంతోషమే. దానికి ఒక అన్నదాత అఖిల్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు మీకు. డోంట్ వరీ, గుడ్ ప్రైస్ ఇన్ నవంబర్. నేను రైతులు చెప్తున్నాను, మీరు ఆ ఛానల్ ఈ ఛానల్లో చూసి ధరలు పెరుగుతాయి, కొంతమంది తగ్గుతాయని మరి కొంతమంది, అవన్నీ వదిలేయండి. తోట పెట్టామా దాన్ని కాపాడండి. దేవుడి మీద భారం వేయండి. నారు పోసినా నీరు పోసినా అంతా సర్వేశ్వరుడి దయ. నారు పోసేవాడు నీరు పోసేవాడు ఆ నారాయణుడే. అన్న కథ రైలు వస్తే అంతే. ఇప్పుడైతే అందరూ అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. వర్షాలు భారీగా పడితే మాత్రం అని ఆయన కామెంట్ పెట్టారు. అక్టోబర్ 1500 రూపాయలు రేట్ స్మాల్ బాక్స్ అన్న వేణుగారు. ఇక మనోహర్ గారు అయితే అన్న ఏమైనా ఉంటే గ్రాడ్యుయేట్ ఫార్మర్ ఛానల్ వాస్ కుమార్ రెడ్డి ఫార్మర్ చాలా హెల్ప్ చేస్తున్నాడు. అలాగే నా పేరు మరియు ఆనంద్ అగ్రికల్చర్ సీనా పేరు ఆయన ప్రస్తావించారు. మీరు బాగా హెల్ప్ చేస్తున్నారని చెప్పి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే సురేష్ గారు, సయ్యద్ బాయ్ మే అండ్ జూన్ ప్లాంటేషన్ 100% అనుకుంటే ఆగస్టు 15 స్టిల్ సెప్టెంబర్ 10 వరకు 20% ప్లాంటేషన్ చేశారు. వీ కెన్ ఎక్స్పెక్ట్ అనంతపురం స్టాక్ 15,000 to 1 lakh టిల్ డిసెంబర్. చాలా రాంబాబు గారు కామెంట్ పెట్టారు. అనంతపురం జీరో స్టాక్ వస్తుంది కాదు, 50,000 నుంచి 1 లక్ష వరకు డిసెంబర్ వరకు దిగుమతి ఏమాత్రం అనుమతి తగ్గదని చెప్పి సురేష్ గారు కామెంట్ పెట్టారు. చివరగా నేను గతంలో చెప్పడం జరిగింది, ఈ తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి నాకు ఛానల్ కామెంట్ పెట్టొద్దండి అని చెప్పి. నేను పేరు చెప్పను, ఆయన గురించి కామెంట్ అందుకని చదవలేదు. నేను ఒక్కటే విషయం అలా చెబుతున్నాను. అన్న పంట పెట్టామో చూడండి ఛానల్స్. ఎవరో కొంత ధరలు పెరుగుతాయంటారు, మరి కొంతమంది తగ్గుతాయంటారు, మరి కొంతమంది డబ్బులు ఇచ్చి తీసుకొని మేము సమాధానం ఇస్తామంటారు. వాటిని ఎవరు ఇక్కడ దేవుళ్ళు కాదు, ఎవరు బ్రహ్మేంద్ర స్వామి బంధువులు కాదు, ఎవరు కాలజ్ఞాన తత్వవేత్తలు ఇక్కడ ఎవరూ లేరు. భవిష్యత్తుని ఎవరు చెప్పలేరు. భవిష్యత్తు తెలిస్తే మనిషి అసలు మనుగడ సాగించలేడు. కాబట్టి నారు పోసేవాడు కానీ నీరు పోసేవాడు ఆ సర్వేశ్వరుడే, ఆ నారాయణుడే, ఆ అల్లాని. కాబట్టి ఆందోళన పడకండి. ఇప్పుడైతే ధరలు బాగా ఎవరు ఊహించలేదు. రానున్న రోజు ఉత్తర భారత దిగుమతి తగ్గిపోయినా కూడా వర్షాలు ఉన్నాయి. చాలామంది అవే కామెంట్లు పెడుతున్నారు, భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి. మన ఈ సంక్రాంతి వరకు కూడా మన టమోటా పంటలు కానివ్వండి, ధరలు కానివ్వండి, వర్షపాతం మీద ఆధారం. కాబట్టి ఆందోళన పడకండి. దేవుడి మీద భారం వేయండి. హ్యాపీగా ఉండండి. నేనైతే గిట్టుబాటు ఖచ్చితంగా ఉంటుంది సంక్రాంతి వరకు నేను అనుకుంటున్నాను. ఆ పైన దేవుడు విపరీత ఖర్చులు పెట్టకదండి. మితంగా ఎంత కావాలో అంతే పెట్టండి. నాటే వాళ్ళు కూడా మితంగా నాటుకోండి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షగతా అన్నదాత సుఖీ భవ.